కాక. ఒకవేళ కనుక ఆరిపోయి ఉంటే ఒక్కసారి ఆలోచించండి, మండుచూ ఉంటే ఎలా ఉంటారయ్యా అంటే అనేక మందిని ప్రభు సన్నిధికి నడిపిస్తూ ఉంటారు. మండుచూ ఉంటే ఎలా ఉంటారయ్యా అంటే ప్రభు కొరకు సాక్షులుగా ఉంటారు. మండుచూ ఉంటే ఎలా ఉంటారయ్యా అంటే వారిలో లోకము పాపము ఉండదు. ఒకవేళ లోకము పాపము మనలో ఉంటుంది అంటే ఎక్కడో మనం తేడా పడుతున్నాం. ఆరిపోయే సూచనలు ఒకవేళ ఉన్నాయేమో పరీక్షించుకోవాలి. అలాగనే ఆరిపోయి ఉందేమో ఒకవేళ దాన్నైనా పరీక్షించుకోవాలి. అవునా కదా? ఒక విషయం గమనించండి, మన దీపాలను యేసయ్య వెలిగించాడు. అవునా? యేసయ్య వెలిగించిన ఈ దీపాలు దుష్టుడు పొరపాటును కూడా ఆర్పలేడు. వాడి వల్ల అసలు కాదు. కానీ ఒక ప్రమాదం ఉందండి. ఏంటంటే దుష్టుడు ఏమి చేయలేడు, కానీ మన దీపాలను మనమే ఆర్పేసుకునే పరిస్థితులు, ప్రమాదాలు ఉన్నాయి. అవునంటారా కాదంటారా? మన దీపాలను దుష్టుడు ఆర్పలేడు, కానీ మనం ఆర్పేసుకునే ప్రమాదం మాత్రం ఉంది. అందుకే జాగ్రత్త పడాలి. యేసన్న గారు అన్నాడు ఏమని, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఏంటంట? యేసయ్య వెలిగించిన ఈ దీపం అంట సుడిగాలైనా తుఫానైనా ఏది ఏమైనా సరే ఈ దీపం అంట ఆరిపోదు. కానీ మనం ఆరిపేసుకునే ప్రమాదాలు ఉన్నాయి. తుఫాను వచ్చేమి, జడువాను వచ్చేమి, గాలి వచ్చేమి ఆర్పలేదులే, కానీ మన చేతులరా మనమే ఆరిపేసుకునే ప్రమాదాలు మాత్రం చాలా ఉన్నాయి కదా. కాబట్టి ఆలోచించండి, దీపాలు వెలుగుతూనే ఉన్నాయా లేక ఆరిపోయి ఉన్నాయా? అవునా కదా? ఆలోచించాలా? పరీక్షించుకోవాలా లేదంటారా? తప్పకుండా పరీక్షించుకోవాలి. ఏంటిది? తప్పకుండా పరీక్షించుకోవాలి. మనం సండే విశ్వాసుల్లో ఉన్నామా లేక మండే విశ్వాసుల్లో ఉన్నామా? సండే విశ్వాసుల్లో ఉంటేనేమో ఆదివారం మాత్రం చక్కగా రెడీ అయ్యి సంఖలో బైబిల్ పెట్టుకొని షాలేమని అంటారులే, అప్పుడే ఆ అరమరల నుంచి దుమ్ము దులిపి బయలుదేరి మందిరానికి వస్తారు. అయిపోయిన తర్వాత మరలా తీసుకెళ్ళి ఇంక నీతో మరలా మాకు ఆదివారం పని, లేదా ఏమన్నా బలహీనతలు తినో తల కింద పెట్టుకొని నిద్రపోవటం కదండి. ఇలా ఉంటారు. ఎవరు వాళ్ళు? సండే విశ్వాసులు. ఈ సండే విశ్వాసులు ఎలా ఉంటారంటే ఆదివారం మాత్రమే ప్రార్థనకు వస్తారు. ఈ మిగతా రోజులు ప్రార్థన జీవితం ఏమి ఉండదు. అయ్యో నశించిపోతున్నారు చాలామంది ఉన్నారు, వాళ్ళ స్వార్థ ప్రకటిద్దామే అని కూడా ఏమి ఉండదు. అర్థమవుతుందా? ఎవరు వీళ్ళు? సండే విశ్వాసులు. నాకు ప్రార్థన చేయాలనిపించలేదన్నా అంటే నువ్వు సండే విశ్వాసువే. లేదు నాకు ఎల్లప్పుడూ ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేద్దాం అనిపిస్తుందంటే ఇబ్బంది లేదు, నువ్వు మండుతూ ఉన్నావు, ప్రకాశిస్తూ ఉన్నావు. అందుని బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగనే వాస్తవిక